వందనాలండి. మనం ఇంతవరకు శాపదేశపు రాణి గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఏంటంటే దక్షిణ దేశం అంటారు లేదా శాపదేశము. అక్కడ నుండి ఏమొచ్చింది, ఎందుకంటే యెహోవా నామం గురించి విన్నదంట, సొలొమోను కీర్తిని గురించి విన్నది. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆమెకి, కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి తెలుసుకోవడం కొరకు ఆమె వచ్చింది. ఎక్కడి నుంచి అంటే శాపదేశం నుంచి యెరూషలేముకి వచ్చిందండి. వస్తూ ఎలా వచ్చిందంటే గొప్ప పరివారంతో, గంధవర్గములతో, విస్తారమైన బంగారంతో, రత్నములతో వంటల మీద తీసుకొని ఇవన్నీ వేసుకొని సైన్యంతో వచ్చిందండి. వచ్చి యెరూషలేములో ఆమె కొన్ని విషయాలు గమనించిందంట అండి. సొలొమోను జ్ఞానం చూసింది, ఆయన ఆలోచనలు అవన్నీ చూసింది, ఆయన కట్టించిన మందిరం గురించి చూసింది. ఆ తర్వాత అతని బల్ల మీద భోజన ద్రవ్యాల గురించి ఆలోచించింది. సేవకుల పీఠాలు, ఉపచారాలు కనిపెట్టడం, వారి వస్త్రాలు, వారి గిన్నెదించే వారిని, ఆయన అర్పించే బలులు, ఇవన్నీ గమనించి విస్మయం పొందిందంటే, ఆశ్చర్యపోయిందండి. అప్పుడు ఆమె ఒక సాక్షి చెప్పిందండి. 5వ వచనం చూడండి ఒకసారి. ఏం చెప్పిందో చూడండి అమ్మ. 5:6 మొదటి రాజులమ్మ. ఇంకా కొంచెం బైక్ చదవండి, కొంచెం ఒక్క నిమిషం అక్కడి నుంచి చదవాలమ్మా. నీ కార్యములు గూర్చి ఒక్క నిమిషం అమ్మా. నీ కార్యములు గూర్చి, నీ కార్యం గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అబద్ధం అందా? నేను విన్నది నిజమే, ఒప్పుకుందండి. 2 చూడక మునుపు నేను నమ్మలేదు. తర్వాత ఉన్నదానిలో సగమైన నాతో చెప్పలా. కొంత చెప్పారు వాళ్ళు. చెప్పబడలేదు. నీ జ్ఞానమును, నీ భాగ్యం లేక నీ జ్ఞానం నేను వినిన దానికంటే, నేను వినిన దానికి బహుగా మించినట్టండి. నీ జనులు భాగ్యవంతులు. నీ సేవకులు భాగ్యవంతులు. యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ చూసి ఆ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నీ కార్యాల గురించి నా దేశం నేను ఎన్నమాట నిజమే. ఇక్కడ మనకు ఒక పాఠం నేర్చుకోవచ్చు. మీరు ఏదైనా సంగతి విన్నాక మనం దాన్ని రూఢిపరచుకోవాలి, వేరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈరోజు చాలామంది బోధలు వింటున్నారు తప్ప దాన్ని కన్ఫర్మ్ చేసుకోవట్లా. విన్న తర్వాత నిజమే బ్రదర్ అన్నారు, వెళ్ళిపోతున్నారండి. ఏం చెప్పిన సాక్షి చూడండి. నేను నా దేశంలో విన్నాను, యెహోవా గురించి, నీ గురించి విన్నాను. ఇప్పుడు నేను కళ్ళారు చూసినాక నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా, నిర్ధారణ చేసుకుంటున్నా, నేను రూఢిపరుచుకుంటున్నాను. నేను విన్నమాట నిజమే. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం విన్న తర్వాత, బ్రదరు మీరు చెప్పింది కరెక్టే, వాక్యం బైబిల్ ఎలా ఉంది అని నిర్ధారణ గురించి ఎంత బాగుండండి. ఎవరు రావట్లేదండి.
ఆ చెప్పిన కాసేపు ఆ బ్రదర్ ఓహ్ అన్నారు తప్ప తర్వాత మళ్ళీ మామూలుగానే పాత జీవితం జీవిస్తున్నారండి. ఏమో చూడండి, నీ కార్యాల గురించి నీ జ్ఞానం గురించి నా దేశంలో విన్నానే, అది నిజం అని ఒప్పుకుందండి. ఆ తర్వాత నేను వచ్చి చూడకముందు నమ్మలేదు, సహజమే అది, కానీ చూసినాక నమ్మాలండి. ఈరోజు మనం చూడకముందు నమ్మట్లేదు, చూసినా నమ్మట్లేదండి. తెలియకముందు నమ్మలేదు, తెలిసి నమ్మట్లేదండి. కొంతమంది చెప్తున్నారు బ్రదర్ మాకు తెలియదు అన్నారండి, మరి చెప్తే నమ్ముతావా? నమ్మట్లేదు. బైబిల్లో ఉంది అంటే ఏమో బ్రదర్ మా పాస్టర్ గారు చెప్పారు మాకు అంటున్నాను. మీ పాస్టర్ గారు చెప్పిందా ముందు కానీ బైబిల్లో నమ్మట్లేదండి. ఏమో బ్రదర్ మాకు పుస్తకాల నుంచి వస్తుంది వేరు పురాతన కాలం నుంచి. మా ఊర్లో అన్నారు ఈ గడ్డ పుట్టిన కాంచి బ్యాప్టిస్ట్ గడ్డ ఎప్పుడు పుట్టింది? 2 ఏళ్ళ క్రితం పుట్టింది, పుట్టలేదు కదా. ఈ ఊరు పుట్టిన కాంచి ఒకటే పాత్ర ఒకటే మందిరం అన్నారండి. ఈ ఊరు ఎప్పుడు పుట్టిందండి? ప్రశ్న ఒక సమాధానం లేదండి. 100 ఏళ్ళైంది ఊరు పుట్టి, 200 ఏళ్ళైందా? నేను చెప్పి మాట్లాడి 2000 సంవత్సరం పూర్వం చెప్పారు. ఏది ముందు చెప్పి మాట్లాడరండి. ఏమన్నా అవన్నీ మాకెందుకు మాకు తెలియదు, మేము పుస్తకానికి పోతాను అన్నారండి. ఏం మాట్లాడాలండి? చెప్పినప్పుడు నిర్ధారణ చేసుకోవాలి. చూడకముందు నమ్మలేదు నేను, చూసాక నమ్మాలండి, చదివాక నమ్మాలండి. ఈరోజు చాలామంది వచనాలు చూపించి చదివించి చెప్తున్నా సరే నమ్మట్లేదు. మీరు అన్నీ విన్న తర్వాత ఏమో బ్రదర్ మేము పుస్తకాలు పోతున్నాం, మా తాతోళ్ళు అటు పోయారు, మా నాన్నోళ్ళు మా వాళ్ళందరూ అటు పోతున్నాం పుస్తకాంచి ఏమో అంటున్నారు తప్ప సత్యం కోసం నిలబడి లేరండి. చూడకుండా నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నా. ఉన్న దాంట్లో సగమైన నాకు చెప్పలేదు కనీసం. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ నా సగం కూడా తెలియదు. ఈరోజు చాలామంది బోధకుల్లో ఎక్కువ మంది గమనించండి, డినామినేషన్స్ బోధకుల్లో వాక్య జ్ఞానం అసంపూర్ణమైన వాక్య జ్ఞానం, పూర్తిగా బైబిల్ నేర్చుకోరు, తర్ఫీదు పొందరు, బైబిల్ అవగాహన ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఉన్నదాన్ని అక్కడ కొన్ని విషయాలు తెలుసుకొని వాటితో ముందుకు వెళ్తూ ఉంటారండి. నోవాహు గురించి, దావీదు గురించి, దానియేలు సింహాసనం గురించి, మోషే ఎర్రసముద్రం పాలు చేయడం కొన్ని సంఘటనలు ఉంటాయి బైబిల్లో ముఖ్యమని, వాటిని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారండి. అసలు ఉన్న దాంట్లో కనీసం సగమైన వాళ్ళు చదివారా బైబిల్ని? దేవుడి సంకల్పం ఏంటి, అనాదిలో దేవుడి నిర్ణయం ఏంటి, అసలుకి సంగురు దేవుని ఉద్దేశం ఏంటి, ఏం తెలియవండి. భక్తి ఉండాలండి, ప్రేమ ఉండాలి బ్రదరు, క్రియలు ఉండాలండి. సంఘం అయితే ఏముంది, పేరులో ఏముంది, పేరులో ఏముంది అంటారు. నీ పేరుని మాత్రం గొప్ప చెప్పుకుంటారు. మళ్ళీ ఏముంది పేరులో ఏముంది? ఏదో సుబ్బయ్య పొల్లని పలరాదు, మరి పేరు మాత్రం ఉండాలి. ఈ సంఘం మాత్రం పేరులో ఏముందండి? ఉన్నదంతా పేరులోనే. పేర్లు ఏమి లేకపోతే ఆధార్ కార్డులో పేరు తప్పడితే ఊరుకుంటారు కదా ఎవరైనా? ఆధార్ కార్డు పేరు తప్పడితే ఏంటికి అంత ప్రయాసపడుతున్నారు, మండలంగా పరిగెడుతున్నారు. పొద్దున వచ్చే లోన్లు రావేమో, వచ్చే పథకాలు వర్తించేమో, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అక్షరం తేడా పోతుంది, అడ్రస్ మారిపోయింది, పేరు మారింది, ఏదో పేరు ఉంచుకోరు, అతను ఏదో పేరు అంటే వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకో ఉన్న దాంట్లో సగమైన వాళ్ళకి తెలుసా? అసలు దేవుడు మనిషి ఎందుకు పుట్టించాడు? మానవుడు సంకల్పం దేవుడు వేసిన భూలోకి ఎందుకు పంపాడు? స్వస్థత చేయటానికా? కనాను విందులో పెండ్లి విందులో ఆ లోటును సవరించడానికా? వ్యాధిరసి బాగు చేయడానికైనా? దయలు అల్లగొట్టడానికా? ఎందుకు వచ్చి వేసిన లోకానికండి? ఆ విషయం పక్కన పెట్టండి. సొలొమోను కట్టిన దేవాలయం చూడటానికి వచ్చింది ఇంత ప్రయాసపడి. యేసుప్రభు కట్టిన దేవాలయం గురించి ఎవరు ఆలోచిస్తున్నారండి? అసలు యేసుప్రభు దేవాలయం కట్టిన సంగతి తెలుసు చాలామందికి. ఒకసారి సందర్భంలో యేసుప్రభు వెళ్తున్నారు ఎరుసలేము గుండా, శిష్యులు ఉన్నారు. అయ్యా ఈ దేవాలయం ఎంత బాగుందో, అసలు అంత గొప్పగా ఉన్నానండి. సరేలే కానీ ఈ దేవాలయం పడగొట్టిన 3 రోజులు కడతానండి ఆయన, 3 రోజులు లేపుతానండి. వాళ్ళు అన్నారు 46 సంవత్సరాల నుంచి పట్టింది దేవాలయం కట్టడానికి, మా పితరులు పెద్దోళ్ళు చాలా ప్రజలు, నువ్వు 3 రోజులు కడతావా? తన దేహం అనే దేవాలయం, దేవుని యొక్క మందిరం, దేహం అనేటువంటి మందిరాన్ని ఆయన మాట్లాడితే వాళ్ళు అపార్థం చేసుకున్నారండి. యేసుప్రభు బోధలో అప్పుడు అపార్థం, ఇప్పుడు అపార్థమే. నేను జీవజాలం ఇస్తా అన్నాడు, ఆమె అనుకుందండి, మామూలు నీళ్ళు అనుకుందండి. అట్లా ఆ నీళ్ళు నాకు ఏమంటుందండి. నేను జీవాహారం అన్నాడు, నా శరీరం తినమన్నాడు, నిన్నటి తినేమన్నారు వాళ్ళు.
ఇలాగ యేసుప్రభు చెప్పిన బోధ అంతా వాళ్ళకి అర్థం కాలేదండి. ఈ రోజుకి అర్థం కావట్లేదు ఆత్మమైన బోధ. అందువల్ల ఉన్న దాంట్లో సగమైన నాకు చెప్పలేదు. ఎక్కడికొచ్చి చూస్తే నేను విన్నదానికి మించింది నీ భాగ్యం, నీ జ్ఞానం నేను వినడానికి బహుగా మించిపోయింది అని చెప్తూ ఒక మాట చెప్పాను చూడండి. నీ జనులు భాగ్యవంతులు, నీ సేవకులు భాగ్యవంతులు. ఎందుకు? వాస్తవానికి డబ్బుతో పోల్చుకుంటే సొలొమోను సేవకులు భాగ్యవంతుల, సేవ రాని భాగ్యవంతురాల. డబ్బుల పరంగా పోల్చుకుంటే అశోక్ బ్రదరు శాబరాని ధనవంతురాలండి. చూడండి ఎంత వచ్చిందో కానుకలే. ఇంత కానుక ఎంత ఉందో చూడండి. ఇంకా భాగ్యవంతురాలు ఆమె. కానీ ఆమె ఎవరిని భాగ్యవంతురాలు అంటుంది? సొలొమోను యొక్క సేవకుల్ని. నీ సేవకులు భాగ్యవంతులు. ఎందుకు? అర్థం కాల. దేవుని పిల్ల కాదు అక్కడ, అది కాదు సమాధానం. శాపదేశివరాని నీ జనులు భాగ్యవంతులు, నీ సేవకులు భాగ్యవంతులు అంటుంది. ఎందుకు? అలా కాదమ్మా, అలా కాదు. ఇక్కడే ఉంది ఆన్సర్. మీరు చదివితే నేను ఎప్పుడు ఒకరోజు వచ్చే చూడటానికి నేను ఒకసారి వచ్చింటే నాకు ఇంత ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నీ సేవకులు ఎప్పుడు నీ దగ్గర ఉన్నారుగా, కనిపెట్టుకొని నీ చెప్పే జ్ఞానవశులు వింటున్నారు. వీళ్ళు ఎంత భాగ్యవంతులు, ఎంత ధన్యులు. భాగ్యం అనగానే మనకు డబ్బులు బంగారం అనుకుంటాం. మనం డబ్బులు బంగారం గురించి కదా మాట్లాడలేదండి, జ్ఞానం గురించి మాట్లాడుతుంది ఆమె. అవి ఆ సంపద, ఆ బంగారం, ఆ వెండి ఉన్న ఆమెమో అది లేని వాళ్ళు భాగ్యవంతులు అంటుంది. వీళ్ళేమో అబ్బో ఈమె గొప్పది, ఈమె ధనవంతురాలు, ఈమె అలాగా మనం అనుకుంటున్నారండి. ఆ గొప్ప ఆమె ఏమంటుందంటే నాదేముందండి, నీ సేవకులు భాగ్యవంతులు, నీ సేవకులు ధన్యులు. ఎందుకని? రోజు నీ దగ్గర ఉండి నువ్వు చెప్పే జ్ఞానం వింటున్నారు. నేను రేపు మా దేశం వెళ్ళిపోతే నీ గురించి నాకు తెలియదు, వింటాం కుదరదుగా. కానీ నీ సేవకులు అక్కడే ఉండరు, ఎప్పుడు కనిపెట్టుకొని ఎప్పుడు వింటున్నారు. కాబట్టి వాళ్ళు ధన్యులు అన్నారండి. అందుకని యాకోబు పత్రిక కూడా మాట చెప్పాడండి, 5వ అధ్యాయం అనుకుంటాండి. ఈ లోకమందు దరిద్రుల వారిని విశ్వాసమందు భాగ్యవంతులకు ఇచ్చాడు దేవుడు అండి. మనం ఈ లోకంలో పేదరికం అనుకుంటున్నాం, ఆర్థికం అనుకుంటున్నాం. కానీ దేవుడు అన్నాడు వీళ్ళు విశ్వాసం మీకు ఉంది కాబట్టి మీరు భాగ్యవంతులు. దేవుని కలిగి ఉన్నారు, దేవుణ్ణి నమ్మారు. ఆ దేవుడు శ్రీమంతుడు, భాగ్యవంతుడు. కాబట్టి అంటుంది నీ జనులు భాగ్యవంతులు, నీ సేవకులు భాగ్యవంతులు. ఎందుకని? ఎల్లప్పుడు నీ దగ్గర కనిపెట్టుకొని వాక్యం వింటున్నారు, నీ మాటలు వింటున్నారు. ఇప్పుడు ఈయన మాటలు, ఈయన జ్ఞానం వింటే అంత భాగ్యవంతులు అయితే మరి యేసురాబు మాట్లాడితే ఎంత భాగ్యవంతులు అవుతారు? ఇంకా యేసురాబు ఎక్కడున్నా అక్కడ ఎంతమంది జనం ఉండేవారు? తండోపతంలో జనం ఉండేవారండి. ఈరోజు ఒక ఇంట్లో కానీ, ఒక ఊరిలో కానీ, ఒక దేశంలో కానీ, ఎక్కడైనా సరే గొడవకి సమస్య కారణం తెలుసండి. అక్కడ యేసుప్రభు లాంటి మనసు కలిగి లేకపోవటం వల్ల. ఇంట్లో ఒక అత్తకి కోళ్ళకి గొడవ వస్తుంది, వాళ్ళిద్దరికైనా యేసుప్రభు లాంటి మనసు కలిగి ఉంటే గొడవ వస్తుందండి. అన్నకి తమ్ముడు గొడవ, బావకి బామరిది గొడవ, దేశానికి గొడవ, ఒక ఊరికి గొడవ. ఎందుకు వస్తుందండి? ఇక యేసుప్రభు లాంటి మనసు లేకనే కదండి. ఒకవేళ ఒక కుటుంబంలో అత్త యేసుప్రభులాగా ఉంటే, కోళ్ళు యేసుప్రభులాగా ఉంటే అసలు అందరూ గొడవ వచ్చిందండి. ఇద్దరు స్నేహితుల మధ్య, ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎందుకు వచ్చిన గొడవలో కారణం యేసుప్రభు జ్ఞానం లేకనే. కాబట్టి సొలొమోను జ్ఞానం విన్నోళ్ళు భాగ్యవంతులు అయితే మరి యేసుప్రభు జ్ఞానం విన్నోళ్ళు ఇంకెంత భాగ్యవంతులు. అప్పుడు చివరికి ఆ మాట చెప్పిందండి ఆమె, యెహోవాకు స్తోత్రం కలుగును గాక అనండి. ఎందుకు? మీరు అక్కడ రాసుకుంటే చిన్న సమాధానం రాసుకోండి. ఎందుకు? ఉదయ్ గారు ఎవరు క్యాచ్ చేశారా? చెప్పండి ఒకసారి, ఈ మాట చూడండి. యెహోవాకు స్తోత్రం కలుగును గాక అనండి ఆమె, శాపదేశపు రాణి. ఎందుకని ఉంటుంది అన్నమాట. అక్కడే ఉంది సమాధానం. ఒకసారి ఆలోచించండి. జోస్ గారు చెప్పండి, బైబిల్ చూసి చెప్పండి. మీరు వచ్చిన ఇది ఎన్నో వచ్చిన చూడండి, అది 6వ వచనమా 9 చూడండి ఒకసారి.
9 చదివి యెహోవాకు స్తోత్రం అన్నది కదా, ఎందుకు చెప్పాలి మీరు? సొలొమోను నందు వెరీ గుడ్, పట్టారు, క్లూ దొరికింది దానికి. దేవుడు సొలొమోను నందు ఆనందించును. ఓకే, ఎందుకు ఆనందించుంటాడు అది కూడా చెప్పాలి మీరే. సొలొమోను నందు దేవుడికి ఎందుకు అంత ఆనందం వేసింది? ఎందుకు ఆనందం వేసింది? అంటే నా లెక్క ప్రకారం అక్కడ చదివితే అక్కడ దొరుకుతుంది క్లూ అండి. దేవుడిని యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు నీ జోడు యెహోవాకు స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు ఆనందించాడు ఆయన యందు? ఆయన ధనాన్ని కోరుకోలేదు, సంపద కోరుకోలేదు, దీర్ఘాయుష్ కోరుకోలేదు, జ్ఞానం కోరాడండి. అప్పుడు దేవుడు ఆనందించాడండి, దేవుడు సంతోషించాడండి. ఏదైనా సరే దేవుడు భూమి మీద కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు ఆలస్యంగా ఇవ్వచ్చు, కొన్నిసార్లు వెంటనే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం దేవుడు గద్దించకుండా ధారాళంగా ఎంతగానో చేస్తారండి. ఏంటది? జ్ఞానం. మీరు జ్ఞానం జరగండి, మీకు ఎంతగా ఉండంత అసలు గద్దించడండి ఆయన. కానీ ఇంకేమైనా సరే కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు, కొన్ని ఆలస్యంగా ఇవ్వచ్చు, కొన్ని వెంటనే ఇవ్వచ్చు. ఇప్పుడు అబ్రహాం పిల్లలు అడిగాడు, ఇచ్చాడు దేవుడు, ఆలస్యంగా ఇచ్చాడండి. సౌలు లేదా పౌలు ముళ్ళుంది, అది తీసేమని అడిగాడు, ఏం చేశాడు దేవుడు అండి? తీసేయని చెప్పాడండి. ఇవాళ సమాధానం అండి, నీకు నా కృప చాలు, అది ఉండాలనండి. అంటే దేవుడు జ్ఞానం మాత్రం ధారాళంగా ఇస్తాడు, కాదని ఇస్తాడండి. ఇప్పుడు అందుకోసం దేవుడంట ఈ సొలొమోను యందు ఆనందించి ఇశ్రాయేలు మీద ఆయన రాజుగా నియమించాడండి. అందుకోసం ఆమె దేవుని స్తోత్రం చెబుతుందండి. దేవుడు ఇంకా ఎవరైనా ఆనందించాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా ఆనందించాడు దేవుడు? మత్తయి సువార్త 3:16, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. కారణం చెప్పండి. సొలొమోను కారణం చెప్పారు, బాగానే ఉంది. యేసు ప్రభువునందు దేవుడు ఎందుకు ఆనందిస్తున్నాడు? యేసు ప్రభు దేవుని మాట జమదాటుడు కాదండి. ఆయన ఏం చెబితే అది చెప్పాడు. ఆఖరికి చచ్చిపోవాలంటే చచ్చిపోతాడండి. ఇలా మన పిల్లలు పిలవండి, చచ్చిపోయిందా కాదు, ఆ పని చేయమనండి, నువ్వే చేసుకుపోంటున్నాను అవసరం అయితే అండి, నేను చేయని పోంటున్నానండి. ఇంకో పని చెప్పండి, కుదరదండి. ఇప్పుడు యేసు ప్రభువుని దేవుడు పిలిచి భూలోకం వెళ్ళాలి, వెళ్తానండి. అక్కడ అవమానం పడతానండి, మగవు నుమ్మేస్తారు, జుట్టు పెట్టి పీకుతారు, కొడతారు, సిలువేస్తారు, చంపేస్తారు, సమాధి చేస్తారు, చచ్చిపోవాలి అవసరమైతే. అన్నిటి సిద్ధమండి ఆయన మాట చెప్పాడు, ఇదిగో నీ చిత్తం నెరవేర్చి నేను వచ్చాను భూమి మీద అన్నాడు ఆయన. అందుకనే యేసు ప్రభు అంటే ఆయనకు అంత ఇష్టం అండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంతా ఆనందిస్తున్నాను నేను. అదే నిజమైన భక్తి అంటే ఏమిటంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆనందింపజేయడం నిజమైన భక్తికి ఆనవాలు. దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు? ఆయన చెప్పేట్టు నడుచుకుంటూ ఆనందపడతాడండి. కాబట్టి ఈ ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, నీ కార్యాల గురించి, నీ జ్ఞానం గురించి నా దేశం నేను ఎన్నమాట నిజమే. నేను చూడక మునుపు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న దాంట్లో నాకు సగమని చెప్పలేదు. నీ భాగ్యం, నీ జ్ఞానం నేను విన్న దానికి బహుగా మించిపోయింది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఉండి, నీ దగ్గర ఉండి ఎల్లప్పుడూ నీ జ్ఞానం వచ్చిన నీ సేవకులు భాగ్యవంతులు. యెహోవాకు స్తోత్రం కలుగాక. ఎందుకంటే యెహోవా నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు ఆయన స్తోత్రం కలుగాక. అప్పుడు ఈమె కానుకలు ఇచ్చింది. ఈయన మళ్ళీ ఏమైనా కానుకలు ఇచ్చాడమ్మా ఆమెకి? ఒకసారి ఆ మాట చూడండి. సొలొమోను ఏమైనా కానుక ఇచ్చాడా సేవ చేయడానికి? చెప్పండి ఒకసారి చూడండి. 10వ అధ్యాయం తీయండి. రాజుల గ్రంథం 10వ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మా? చదవండి ఒకసారి. 10వ వచనం కాదమ్మా,
ఆమె రాజ్యపు 240 మనల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. ఎవరిచ్చారు? ఆమె ఇచ్చింది, అది కాదు. సొలొమోను ఇచ్చింది కావాలి మనకి. కొంచెం కింద తామండి. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గముల చేత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. అమ్మ 12 చూడండి, చదువుతా. 12 గంట చూడండి. ఈ చంద్రబ్రాహ్మణులు చేత రాజు యెహోవా మందిరమునకు రాజనగరకు స్తంభాలు, గాయకులు, సితారలు, స్వరమండలములు చేయించెను. ఇప్పుడు అటువంటి చంద్రబ్రాహ్మణులు దొరకవు, ఎక్కడా కనబడవు. సొలొమోను తన ప్రభావం తగినట్టు శాపదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చే పూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమె తన సేవకులను తన దేశమునకు తిరిగి వెళ్ళిరి. నేనైతే ప్రశ్న ఏంటంటే, ఏమో కానుకలు ఇచ్చింది సొలొమోనుకి. సొలొమోను ఏమైనా ఇచ్చాడా అమ్మా? ఎంత ఇచ్చాడు? ఆమె ఇష్టం ఇచ్చాడు అన్నమాట అండి. ఆమె కోరిన ప్రకారం నీకేం కావాలో అంటే. యెరూషలేము ఎంత ప్రసిద్ధిగా అయిందంటే, ఓసారి ఒక ఆయన అడతాడు, సార్ మీరు ఏమనుకోపోతే 2 గాడిదలు పోసి మట్టి అడుగుతాడు ఒక ఆయన. గుర్తున్నా మీకండి? గుర్తున్న సందర్భం మట్టి అంటే. యెరూషలేము నీళ్ళు ఎంత అద్భుతంగా పనిచేసినాయి, ఇంక మట్టి ఎట్లుంటుందో. అందుకని చాలామంది సమాధి వారికి వెళ్తారు తెలుసు, కాకాంత వారికి. కాకాంత మట్టి తీసుకుని పోయి మట్టి బాటిలో నీళ్ళు తెచ్చుకుంటారు పోయి. ఆ మట్టిలో ఏముందండి? ఒక ఆయన అడుగుతాడు, నయమానండి అడిగేది, నీకు అభ్యంతరం లేకపోతే కొంచెం మట్టి తీసిపోవచ్చా? ఎందుకు మట్టి అంటే ఆయన నమ్మకం అది. ఈ నీళ్ళలోనే ఎంత శక్తి ఉంది, ఈ మట్టిలో శక్తి ఉందో. ఇప్పుడు అదే పిచ్చిపెట్టిన జనానికి అండి. యెరూషలేములో ఎంతో శక్తి. యెరూషలేములో ఇప్పుడు ఏమీ లేదు. ఇంకా యెరూషలేము సామాన్య ఊరు, అది ప్రసిద్ధి అంటే ఏమీ లేదు. అక్కడ దేవాలయం లేదు. యేసుప్రభు మరలా వస్తే అక్కడికి రాడు, యెరూషలేము రాడు. ఈరోజు చాలామంది యెరూషలేము మరలా వస్తాడు, మరలా సింహాసనం చేసుకుంటాడు, 1000 ఏళ్ళు పరిపాలిస్తున్నానండి. అదంతా అబద్ధపోదండి. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, కడపరం మోగబడుద్ది, సంఘం ఎత్తబడుతుంది, తీర్పు జరిగిపోద్దండి. ఇక యెరూషలేముకి వచ్చే లేదు, సింహాసనం కూర్చులేదు, మరలా దావీదు సింహాసనం ఏమి లేవండి. ఓకే, ఇప్పుడు మనం దేవునికి ఇస్తే దేవుడు మనకేమైనా ఇస్తాడా? ఇస్తాడండి? ఎలా చెప్పగలరు? ఒక రాజు, సామాన్య రాజే ఆయన దగ్గర కానుకొస్తే తీసుకు అట్టు పెట్టుకోవాలా. ఆమె వచ్చి తీసుకుని గౌరవం తీసుకున్నాడు, మరలా ఆమెకు కూడా తిరిగి ఇచ్చాడండి. ఇక్కడ సొలొమోను ఆమెకు తిరిగి ఎలాగిచ్చాడు ఒక విషయం, ఒక పాయింట్ మనం నేర్చుకుందాం. చూడండి 13 వచనం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు శాపదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకి ఇచ్చాను. ఎలాగిచ్చాడు సొలొమోను? ఎలాగిచ్చాడమ్మా? అక్కడున్న మాట చెప్పాలి మీరు. అక్కడున్న మాట చెప్పు చాలు నాకు. 13 వచనం అండి, అది చెప్పాలి. అంటే ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాగా నీకేమర్థం? ఆయన స్థాయి తగ్గట్టమండి. ఇప్పుడు గొప్పడు కదండి. ఇప్పుడు ఈయన స్థాయి, ఆమె ఎలా వచ్చింది? ఆమె స్థాయి ఆమె వచ్చింది. ఆయన ఎలాగ ఇచ్చాడు? ఆయన స్థాయి. ఈరోజు మన స్థాయి ఏంటి? సమయంలో 100 రూపాయలు ఇచ్చే మన దేవునికి అంత, మనం లేదా 10 రూపాయలు ఇచ్చే కొందాం. మన స్థాయి ఇది. దేవుడు ఇస్తే ఎలాగ ఇస్తాడండి? అప్పుడు ఒక రిఫరెన్స్ చెప్పాలి, అందుకోసం అడుగుతున్న ప్రశ్న నేను. ఆ రిఫరెన్స్ కావాలి నాకు, చెప్పండి ఒకసారి. అది మలాకిలో ఉంది, అది కాదు ఇంకోటి కూడా వేరు. ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి, 4:19. ఫిలిప్పీ 4:19. ఆయన తన ఐశ్వర్యం చొప్పున మహిమలో మీ ప్రతి అవసరం తీర్చిన మాట చూడండి. యేసుక్రీస్తునందు 4:19 ఫిలిప్పీ పత్రిక. ఎలా తీరుతాడు దేవుడమ్మా? ఎలా తీరుతాడు? అసలు 3 సార్లు అడిగినా ఆన్సర్ రాలి. ఇప్పుడు నాకు అది నా బాధ. ఇప్పుడు 3 సార్లు అదే ప్రశ్న ఎందుకు అడిగినా, అది కాదనే కదా అర్థం. ఎలా తీరుతాడు అదండి. ఆ పదం కోసం అడుగుతున్నాను. మహిమలో కరెక్టే, అన్నీ కరెక్టే, కానీ అక్కడ ఆ ప్రశ్నకు ఆన్సర్ అది కాదు. ఇప్పుడు సొలొమోను ఎలాగిచ్చాడు? ఆయన స్థాయిలో ఇచ్చాడు. మనం ఎలాగ ఇస్తాం? మన స్థాయిలో ఇస్తాం. దేవుడు ఎలాగ ఇస్తాడండి? ఆయన స్థాయి అమ్మ, అది ఆ పాయింట్ కోసం అమ్మ. ఆయన ఐశ్వర్యం చొప్పున దేవుడికి ఎంత ఇస్తుంది? దేవుడికి ఎంత ఇస్తుంది?
అదండి ప్రశ్న. ఏమైనా చెబుతా రాకుండా అంతా అయిందేగా. భూమి అయింది, ఆకాశం అయింది, ఎండి అయింది, బంగారం అయింది, వేల కొలది పొట్టేళ్ళు, విస్తార నదులు, పర్వతాల మీద జీవరాశులు అన్నీ ఆయనే కదండి. మనం ఆయన మనుషులమే అంతే. ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన ఊపిరి, ఆయన ఇచ్చిన ఊపిరి మనం. ఇప్పుడు చివరి పాయింట్ చెప్తాను నేను దీనికి సంబంధించింది. యేసు ప్రభువు సొలొమోను కంటే ఎలా గొప్పవాడు? 7వ పాయింట్ రోమన్ 6:7. సీరియల్ వేస్తాను అంకిల్ మీరు ఏమో. యేసు ప్రభువు సొలొమోను కంటే ఎలా గొప్పవాడు అది చూద్దామని. ఇప్పుడు ఈ పాట చెప్పి ముగిచ్చేస్తాను నేను. మన పాఠం ఏంటి? యేసు ప్రభు సొలొమోను గొప్పవాడు అన్నాం, బాగానే ఉంది. ఎలా గొప్పవాడు? ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఎవరు గొప్ప తెలియాలంటే ఏం చేయాలి? వాళ్ళిద్దరి యొక్క స్టేటస్ చూడాలి ఫస్ట్. ఈయన స్టేటస్ ఏంటి, ఈయన పరిస్థితి ఏంటి, ఈయన స్థితి ఏంటి, ఈయన పరిస్థితి ఏంటి చూడాలి. వాళ్ళిద్దరిని టాలీ చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక చిన్న టాలీ వేద్దాం. ఇక్కడ చూడండి, 2 పేర్లు రాసుకోండి, ఇది సెంటర్ రాసుకోండి. ఇప్పుడు మాత్రం ఈ మీరు చెప్తే నేను రాస్తానండి. మనకు తెలిసిన సంగతులే కాబట్టి దయచేసి మీరే చెప్పాలి, ఆలోచించండి. ఇక్కడ సొలొమోను రాద్దాం. ఇక్కడ యేసు ప్రభు. ఇద్దరు వ్యక్తులు టాలీ చేస్తే తెలిసి వాళ్ళు గొప్పతనం తెలిసేది. యేసు ప్రభు సొలొమోను కంటే ఎలా గొప్పవాడయ్యాడు? ఎందుకు గొప్పవాడు? ఏంటి ఆయనకి అనుకున్న వ్యత్యాసం ఏంటి? అది చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ కొన్ని రాద్దాం, మీరు అవసరమైతే ఎన్ని కావాలో రాసుకోవచ్చండి. బైబిల్ అంతలో చాలా సంగతులు ఉన్నాయి. సొలొమోను గొప్పతనం గురించి ఏదైనా ఒకటి చెప్పండి మీకు తెలిసింది. అసలు ఏంటి సొలొమోను గురించి? సింపుల్గా మెయిన్ విషయాలు. వెరీ గుడ్. రాజు. యేసు ప్రభు రాజుగా తేడా చెప్పలేదుగా. యేసు ప్రభు రాజే. ఆ రెంట్లో వ్యత్యాసం ఏది? ఎందుకు సొలొమోను రాజు, యేసు రాజు ఎలా గొప్పవాడు? అలా కాదమ్మా, ఒక్క నిమిషం. సొలొమోను రాజు అని బెదరు. ఓకే, వెరీ గుడ్. యేసు ప్రభు ఇద్దరు రాజు, గొప్పడు ఏంటి? అది నా ప్రశ్న. చూసారా? అంతేనమ్మా. అంటే సొలొమోను ఒక దేశానికి రాజు, కనాను దేశానికి, ఒక ప్రాంతానికి రాజు. ఈయన అది తేడా వేరు. ఇద్దరు రాజు అని కుదరదు. ఈయన ఒక దేశానికే రాజు. ఈయనకి అధికారం ఎంతవరకు ఉంది? ఇప్పుడు అవతల అశ్షూరు అధికారం ఉండదు, ఐగుప్తు ఉండదు. ఈయన దేశం అధికారం. కానీ యేసు ప్రభుకి పరలోకంలో భూలోకంలో సర్వాధికారి. ఎంతమందికి రాజు? ఈయన కొంతమందికి. యేసు ప్రభు అందరికీ ప్రభు. వచనం చెప్పగలరా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వచనం కావాలి. 20 అధ్యాయాలు ఉన్నాయి, 42 అధ్యాయాలు. రైట్, వెరీ గుడ్. 36 అంతే. ఇప్పుడు తేడా చేసింది. ఈయన రాజు, ఆయన రాజు కుదరదు. ఈయన ఒక దేశానికి రాజు, ఒక జనాంగ రాజు, ఒక ప్రాంతానికి రాజు. యేసు ప్రభు అందరికి ప్రభు, అందరికి రాజు. ఈయన రాజు మాత్రమే. ఈయన రాజాది రాజు, సార్వభౌముడు, రాజులకు రాజు, అది ప్రభువులకు ప్రభు. అలా చూసుకోండి ఒకసారి. అలా చూస్తే ఎవరు గొప్ప కనపడుతున్నామా? ఇంకో మాట చెప్పండి సొలొమోను గురించి. మనకు తెలిసినే ఒకసారి ఆలోచించండి చాలు. మీరు చెప్పేస్తే నేను ఇక్కడ రాసేసి ముగిచ్చేస్తా. మనకి కూడా చెప్పండి సరిపోతాయి. జ్ఞానవంతుడు. వెరీ గుడ్. జ్ఞానవంతుడు. మరి యేసు ప్రభు జ్ఞానవంతుడేగా, ఇంక గొప్ప ఏముందాడా? ఈయనకు జ్ఞానవంతుడే. ఈయన జ్ఞానానికి తేడా చెప్పాలా? చెప్పమ్మా. మాటలు వద్దు, మీకు వచ్చేస్తుంది, చెప్పండి. నాకు అర్థమైపోయింది సబ్జెక్ట్ ఈజీగా. ఇప్పుడు ఈయన జ్ఞానం, ఈయన జ్ఞానం తేడా లేదా? ఓకే, ఓకే.
చివరిదాకా ఈ భూమి మీద ప్రాణం పెట్టిండు. ప్రాణం విడిచిన దాకా కూడా అది మాటినాడు. ఈయన ఈ జ్ఞానవంతుడే కానీ ఈయన జ్ఞానం కొన్నాళ్ళకి వాడే మాటినాడు. నిలుపుకోలేకపోయాడు. అది మంచి పాయింటే, వెరీ గుడ్. ఇంకేమైనా చెప్పగలరా? అలాంటిది ఇంచుమించుగా ఈయన జ్ఞానవంతుడు, ఈయన జ్ఞానం వచ్చింది ఆయన గుప్తులైన వెయ్యి కొలసి 2:9. ఇప్పుడు ఈయన ఎంత జ్ఞానం? పరిమితమైన జ్ఞానం గలవాడు. ఈయన ఎంత జ్ఞానవంతుడు? అపరిమితమైన జ్ఞానం అదండి, సర్వజ్ఞాని ఈయన జ్ఞానం వచ్చింది ఈయనేమో జ్ఞానవంతుడు, ఈయన సర్వజ్ఞానవంతుడు. ఆయన ఆ దేశానికే జ్ఞానవంతుడు. ఈయన కొద్దిగా జ్ఞానవంతుడు, ఈయన అపరిమితమైన జ్ఞానవంతుడు. అప్పుడు ఆ రెంట్లో తేడా ఈయన గొప్పడు కనపడుతుంది కదా. సమస్తానికి జ్ఞానవంతుడు. అలాగండి, అలా కొంచెం ఆలోచించండి. ఇద్దరు తేడా చూడండి. ఇంకా కొంచెం మెరుగ్గా ఆలోచించండి. అమ్మ చెప్పిన పాయింట్ కరెక్టే. ఇంకా కొంచెం మెరుగ్గా ఆలోచించి జ్ఞానం గురించి ఈయనకెంత జ్ఞానం, ఆయనకెంత జ్ఞానం, ఈయనకెంత తెలివి, ఈయనకెంత తెలివి. ఈ రెండు తేడా చూస్తే ఈయన గొప్పడు తెలిసిపోద్దండి. మూడో పాయింట్ చెప్పండి ఏమన్నమాట. ధనవంతుడు అంట. వెరీ గుడ్. ధనవంతుడు. యేసుప్రభువుకు ధనవంతుడికి తేడా ఏముంది? ఇంకా ఈయన ధనవంతుడు కాదు, ఈయన పేదవాడు. ఈయన కూడా ధనవంతుడేగా. ఇప్పుడు ఈయన కానీ తేడా ఏంది? ఇప్పుడు ఆయన ఎట్లా గొప్పవాడు? నేను చెప్తా. చెప్పమ్మా, చెప్పండి, మొత్తం చెప్పండి. మీరు మాట్లాడి మీకే. యేసు ప్రభు పరిశుద్ధుడు. ఇక్కడ ధనం గురించి మాట్లాడుతున్నాం, పరిస్థితి గురించి కాదు, డబ్బు గురించి మాట్లాడుతున్నాం. బాగా ధనవంతుడు అంట, ఆయన కూడా ధనవంతుడే. మరి ఈయనకంటే ఈయన గొప్పవాడు ఎలాగో చెప్పాలి. అది ఈయనకి ధనం ఉంది, ఈయనలా గొప్పవాడు. మరి అలా కాదు, జనరల్గా ఉంది. కొంచెం డబ్బు గురించి మాట్లాడుతున్నాం, ధనం గురించి. ఆయన నమ్మకస్తుడు. దేవుని అలా కాదమ్మా, ధనం గురించి మాట్లాడుతుంది. ఈయన ధనవంతుడు, ఈయన ధనవంతుడే. ఈయన గొప్ప ఎలాగంగా ప్రాణం పెట్టిండు. ప్రాణం పెట్టి కాబట్టి ఆయన విడిచిపెట్టు కూడా భాగ్యం తెచ్చుకోవాలి కదా. ఆ? ధనవంతులైన కానీ విడిచిపెట్టు కూడా భాగ్యం తగ్గితే వదిలిపెట్టు. ఏమో కొంచెం క్లూ చూడండి, కొంచెం క్లూ చూడండి. ఇప్పుడు ఆలోచించండి. ఈయన ధనవంతుడై ఉండి మనము నిమిత్తము సొలొమోనేమో ఈయనకున్న ధనాన్ని అంటిపెట్టుకొని దానం చేశాడు తప్ప ధనం విడిచిపెట్టలా. యేసు ధనవంతుడై ఉండి మనము తన ధనవంతుడు కావాలని మనము దరిద్రుడయ్యాడండి. ఇప్పుడు డబ్బుండి డబ్బుని ప్రేమించిన వాడు గొప్పవాడా, ఆ డబ్బు కోసం కనిపెట్టిన గొప్పవాడు? ఆలోచన చేయండి. ఈయన సమస్త విడిచిపెట్టి, ఈయన దేవుడితో సమానుడు, దేవుడు గొప్పవాడై ఉండి కూడా మొత్తం విడిచిపెట్టాడు. ఈయన విడిచిపెట్టలే ఏమి కాదు, దాన ధర్మం చేశాడు. ఈయనకు ఉన్న ధనవంతుడు అందరికి ఇచ్చాడు చాలా, కానీ మొత్తం విడిచిపెట్టలా. యేసు ప్రభు ఆయన విడిచిపెట్టి వచ్చిండు భూమి మీదకి. ఇప్పుడు ఎవరు గొప్ప? యేసు ప్రభు అదండి మనం చెప్పాల్సిన పాయింట్. ఆ వచ్చిన అందరు గుర్తుందేమన్నా? యాకోబు పత్రిక చూడండి ఒకసారి. మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం దరిద్రుడు అయినండి ఆయన. ఎవరైనా అవుతారు అలాగా? సలమన్ అవడు కావాలని నీకు బంగారం తీసుకుంటాను అందరూ. ఓ ఈ బట్టి చల్లిబడి జీవనం. వీడికి నాడు పెట్టి కట్టేయాలి. అంటే ఇప్పుడు ఒక మేనేజర్ అమ్మ బ్యాంకుకి వెళ్దాం. మనకి మేనేజర్ పోస్ట్ ఇస్తాడా, లోన్ ఇస్తాడా? మేనేజర్ ఉన్నాడు అమ్మ. యాకోబు పత్రిక 5 చదవండి అమ్మ ఒకసారి. ఇదిగో ధనవంతులారా, ఆ, మీ మీదికి వచ్చే ఈ ఉపద్రవమును చూసి ప్రలాపం చేయుడి. ఆ. మీ ధనము చెడిపోయేను. అది కాదమ్మా, మనము తన వలన దరిద్రులను ధనవంతులు కావాలని మనము దరిద్రుడయ్యాను. ఈ ధనం చెడిపోద్ది. ఆ వచనం చెప్తారా? సరే చూస్తా, ఒక్క నిమిషం చూస్తా. బైబిల్లో మన పాయింట్ మిస్ ఇక్కడ ఏదో పాయింట్ పోయిందమ్మా హడబడిగా. ఓ బ్యాంక్కి వెళ్తాం, మనం లోన్ ఇస్తాడా, తన పోస్ట్ మనకి ఇస్తాడా? మేనేజరు లోనే, ఆయన ఉద్యోగం మనకి ఈడు. యేసులో అయితే ఆయన స్థాయి మనకి ఇచ్చాడు. మీరు గమనించండి. సొలొమోను ఎవరికైనా బంగారతుడు, డబ్బుడుతుడు, ఉద్యోగస్తుడు, కానీ తనతో పాటు సమానం చూస్తాడా? చూడండి. యేసులో అయితే చూస్తాడు. నా సహోదరులు చెప్పాడు మనల్ని, నా సహోదరులు అని చెప్పాడండి. ఆయనతో పాటు కూర్చొని పెట్టండి. ఈయన సింహాసనం ఎవరు కూర్చోండి? ఈయన కూర్చోండి. కాదు నీకు సింహాసనం, ఇంకో కుర్చీ నీకు ఇతర అవసరం అయితే ఆయన కూర్చోడానికి ఇతరా. కానీ యేసు అయితే నా సహోదరుడు అని చెప్తాడు ఆయన. చెప్పడండి, అది చెప్పడు ఆయన. సేవకులు చెప్తారు. కాకపోతే కానీ యేసు అయితే
నా సహోదరులు అనండి. ఇప్పుడు ఎవరు గొప్ప ఇద్దరులో? ఓకే, ఇంకో పాట చెప్పండి ఏమన్నా సొలొమోను గురించి. యాకోబు 2:5. అదమ్మా యాకోబు 2:5 ఉండవు ఒకసారి. నా ప్రియ సహోదరులారా, ఆ. ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తమను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యముకు వారసులుగా ఉంటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుకుంటురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయ సభకు ఇచ్చి ఉన్నారు కదా. ఏమండి ఎక్కడ నా మాట మీరు చెప్పింది? నా ఫోన్ చేస్తా మాట నేను చూస్తా. సరే చూద్దాం, నేను చెప్తా, వచ్చిన చూస్తాం. మీరు వదిలిపెట్టండి, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, మనం ముగించుకో సమయం అయిపోతుంది. మరి ఇంకో పాయింట్ చెప్పండి, సొలొమోను గురించి, రాజు యేసురావు గురించి వ్యత్యాసం. మందిరం యేసురావు కట్టలేదా? మరి ఇంకేం దానికి ఈయన కూడా ఆయన కట్టిండు. ఈయన కూడా పడిపోయిన మందిరం పడిపోతుంది కదా, పోతిపోయిన మందిరం ఇది ఎప్పుడు పడిపోతుంది. వేరే యేసురావు కట్టాడు, సొలొమోను కట్టాడు. ఇంకా ఆయన గొప్పతనం ఏముంది? ఏదో ఉంది అక్కడ చెప్పాలి నాకు. పడగొట్టి మూడో రోజే తెగింది. ఈయన కూడా 3 రోజులు డబ్బు ఉంటే అవసరం అయితే నిమిషాలు కట్టేస్తారు. ఈయన కూడా అది కాదు, ఈయన కట్టిన ఆయన కట్టాడు. ఇంక యేసురావు గొప్ప ఏముంది అక్కడ? ఇంకా ఇది పెండింగ్లో ఉంది, ఆలోచించాలి మనం. 5వ పాయింట్ 8:9 చదవండి మీరు ఒకసారి. అదండి కరెక్ట్ వచ్చిన. ధనవంతులై ఉండి అదండి ఆ వచ్చిన బాగా సూట్ అవుతుంది దీనికి. ఆయన ధనవంతులై ఉండి మన కోసం దరిద్రులయ్యాడు. ఈరోజు మన స్నేహితులు, మన మిత్రులు, మన మంత్రులు, మన రాజులు, ఎమ్మెల్యేలు మన కోసం ఎవరు దరిద్రులు ఎవరో కాదు, ఎంతో ఇస్తారు మనకి, సహాయం చేస్తారు తప్ప మన కోసం మొత్తం ఇచ్చేయరు. వాళ్ళు దరిద్రులు ఎవరో మాకు కావద్దని కావాలంటే పరిపాలన తీసుకుంటారు, అంతవరకే. సొలొమోను ఇచ్చాడు దాన ధర్మాలు కొంతవరకే. యేసురావు మొత్తం విడిచిపెట్టి మన కోసం అండి ఆయన. అదండి ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈయన మందిరం కట్టాడు, యేసురావు మందిరం కట్టాడండి. ఈయన కట్టిన మందిరం భౌతికమైనది బ్రదరు. ఈయన కట్టిన మందిరం బంగారంతో. ఈయన కట్టిన బంగారం కంటే శ్రేష్టమైనటువంటిది రక్తంతో కట్టాడండి. బంగారం విలువ, రక్తం విలువ. అంటే రక్తం అంటే ప్రాణం, రెండు లేదు ఖరీదు. బంగారం రేటు ఎక్కువ, ప్రాణం రేటు ఎక్కువ. ప్రాణమేనండి. ఈయనేమో బంగారంతో కట్టాడు దేవాలయం, ఈయన ప్రాణంతో కట్టాడండి. అప్పుడు ఏది గొప్పదండి? ఈయన ఎడంగుండి మందిరం కట్టాడు, ఆయన తానే ఆ మందిరానికి కట్టాడు తన ప్రాణంతో. ఈయన జంతు బలు ఇచ్చాడు, ఆయన తానే బలయ్యాడు. గమనించారండి? ఏ మందిరం గొప్పదండి? ఈ మందిరం చెక్కుడు రాళ్ళు, స్తంభాలు, మొగరాలు, రాళ్ళు, రప్పలు. ఈ మందిరం సజీవమైన రాళ్ళు. పేతురుపత్రిక 2 ఉందండి. ఈ మందిరం అక్కడే ఉంటుంది. ఈ మందిరం కదిలే మందిరం. ఇది నశించిపోయింది, ఇది శాశ్వతమైంది. ఇది కొంతకాలం ఉంది, ఈ తేడా రాసుకోవాలి వేరు మీరు. ఇది కొద్ది కాలం ఉంది, ఇది శాశ్వత కాలం ఉంటుందండి. యేసుప్రభు కట్టిన మందిరం, ఈ మందిరానికి పునాది ఏంటి? ఇది రాళ్ళు, రప్పలు. ఈ మందిరం పునాది ఏంటి? యేసుక్రీస్తే. ఈ మందిరానికి మూలరాయి ఎవరు? యేసుప్రభువే. ఈ మందిరాన్ని కట్టింది ఎవరు? యేసుప్రభువే. ఈ మందిరం ప్రాణం పెట్టేది యేసుప్రభువే. ఈ మందిరానికి శిరస్సు ఎవరు? యేసుప్రభువే. ఈ మందిరానికి పేరేంటి? ఆయన పేరే. అన్నిట్లో గొప్పతనం చూడండి. ఈ మందిరం సొలొమోను దేవాలయం కట్టారు. కొంతవరకు ఇది ప్రసిద్ధిగాంచింది, కొంతకాలం అది లేదు ఇప్పుడు దేవాలయం. మరి ఇటువంటి శాశ్వతమైన దేవాలయం కట్టే యేసుప్రభు అని ఈయన బలు ఇచ్చాడు, కానీ తానే బలి అయ్యాడండి. ఒక వచనం చెప్పండి, క్రీస్తు బలి. 1 కొరింథీ 5:7, అపోస్తుల కార్యము 20:28, 1 కొరింథీ 3:11, ఎఫెసీ 2:20,
ఈ వచ్చినన్నీ చూడండి ఎన్ని ఉంటాయో యేసుప్రభు గురించి. కొలస్సీ 1:13, 1:18. ఇది హస్తకృతమైంది, చేత్తో కట్టింది. ఈ దేవాలయం హస్తకృతము కానిది, మనుషులు నాశనం చేయలేనిది. ఈ మందిరం మనుషులు నాశనం చేయొచ్చా? చేశారు కూడా. నెప్పుకొద్దారు కాల్చిపోయిన దేవాలయం అండి, పడగొట్టేసాడు, బంగారం చేసిపోయాడండి. ఈ దేవాలయం ఏమైనా చేయగలరా? ఇది ఆత్మ సంబంధమైంది, కంటికి కనపడేది కాదు. ఎవరైనా దీన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడండి. ఈ మందిరం ఏంటంటే దేవుని యొక్క సంఘము. 1 తిమోతి పత్రిక 3:15. దేవుని మందిరములో అనగా జీవగల దేవుని సంఘములో. సంఘం గురించి ముందుగానే ప్రవచించబడింది. క్రీస్తు సంఘం గురించి ఎవరెవరు ప్రకటించారండి? ఇప్పుడు ఇక్కడ పాయింట్ రాద్దామండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, 7 ఇందులో రాసుకోవాలి సబ్ పాయింట్గా. సంఘము యొక్క ప్రాధాన్యత. చాలామంది అంటారు సంఘానికి ఏ ప్రాధాన్యత, ఎప్పుడు సంఘం అంటే ఏంటండి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి అంటున్నారండి. ఇందాక ఆయన మాట్లాడుతున్నాడు, బ్రదరు మంచి క్రియలు ఉండాలనండి. వెరీ గుడ్ బ్రదరు, క్రియలు సరిపోదు సంఘంలో ఉన్నాను, సరిపోదు అనండి. మరి ఇంకే క్రియలు ఉండాలి బ్రదరు, ప్రేమ ఉండాలి బ్రదరు, సంఘం ఏముందండి. క్రియలు ప్రేమ అంతలకు ఉంది, లోకం లేదండి. తిరగపోండి, బ్రహ్మాండం సత్క్రియ జరుగుతుంది. అక్కడ అందరూ భోజనాలు పెడతారు, ఫ్రీగా సత్క్రియ పెడుతున్నారు, మంచిగా బట్టలు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, డబ్బులు ఇస్తారు ఛార్జీకి. సరిపోద్దా? అప్పుడు సంఘానికి గొప్పతనం లేదా? సంఘానికి ప్రాధాన్యత లేదా? సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే మొట్టమొదటిసారిగా సంఘము ప్రవక్తల చేత ప్రవచించబడింది. సంఘాన్ని గురించి దేవుడు ముందుగానే ప్రవచించాడండి. ఎవరితో ప్రవచించాడు? ఒక ఆయన పేరు చెప్పండి, ఒక ప్రవక్త పేరు. యెషయా ప్రవచించాడమ్మా. ఇంకో ప్రవక్త పేరు చెప్పండి. ఏమండి? ఇర్మియా ప్రవచించాడా? దానియేలు ప్రవచించాడండి. డైరెక్ట్ వచ్చినా కావాలి మాకు. దానియేలు ప్రవచించాడు. యెషయా 2:2, దానియేలు 2 ఎంత పేరు 44. ఇర్మియా 37 కూడా ఉంది, చట్టం కొత్తగా రాబోతుందని. ఓకే, అంటే ప్రవక్తల చేత ప్రవచించబడిన సంఘం. సంఘాన్ని గురించి దేవుడు యేసు ప్రభువు వాగ్దానం చేశాడు. వచనం చెప్పండి. ప్రభు వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 16:18. సంఘం కోసం ప్రభు ప్రాణం పెట్టాడు. అపోస్తలుల కార్యం 20:28. సంఘానికి పునాది యేసుక్రీస్తు. 1 కొరింథీ 3:11. సంఘము ద్వారానే దేవుని జ్ఞానం పరలోకంలో అధికారులకి ప్రధానులు తెలియబడాలి. ఎఫెసీ పత్రిక 3:8-11. సంఘము జగత్ పునాది ముందుగా నియమించబడింది. ఎఫెసీ పత్రిక 1:4-6. రాస్తున్నాగా అంటే ఇక్కడ రాయటం నేను చెప్పేస్తున్నాను, అందుకని. సంఘము జగత్ పునాది ముందు నియమించబడింది. వచనం ఎఫెసీ 1:4-6. సంఘం ద్వారా దేవుని జ్ఞానం తెలియబడాలి. ఎఫెసీ పత్రిక 3:8-11. సంఘం ద్వారా సదాకాల మహిమ రావాలి. ఎఫెసీ 1:20-21. ఆ 3:21. ఈరోజు ఒక వ్యక్తి సంఘంలో లేకుండా బాప్తిసం పొందకుండా బయట నుంచి చప్పట్లు కూడా సరిపోద్దండి. హల్లెలూయా అంటే సరిపోద్దా? గ్లోరీ అంటే సరిపోద్దా? ఎలాగ రావాలి దేవుని మహిమ? సంఘము ద్వారా దేవుని మహిమపరచబడాలండి. సంఘంలో ఉండి నువ్వు దేవుని మహిమపరచాలండి. సంఘానికి వెలుపటి ఉండి, సంఘానికి బయట ఉండి, సంఘంలో లేకుండా నువ్వు దేవునికి స్తుతి స్తోత్రం ఉపయోగం లేదు. కాబట్టి సంఘం యొక్క ప్రాధాన్యత ఎంత ఉందండి? ఈ సంఘాన్ని శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తే. కొలస్సీ 1:18. ఈ సంఘము
క్రీస్తు శరీరం అనడానికి వచనం ఉంది. ఎఫెసీ 5:25 సంఘం అనే శరీరం అనే మాట ఉందండి. ఎఫెసీ 1:21 ఆ సంఘం ఆయన శరీరం. 100 వచనాల పేరు కావాలంటే క్రీస్తు సంఘాన్ని గురించి. ఏదన్నా వేరే పేరు ఒక్కట్లేదు బైబిల్లో. అంటే విషయం ఏంటంటే పేరు ఉంటుంది, ఆ పేరు సంఘానికి లేదు. ఇప్పుడు కరిమేలు ఉంది, కరిమేల పేరు బైబిల్లో ఉంది కానీ సంఘం పేరా? పెంతుకొస్తుంది సంఘం పేరా? బెత్లెహేము, నజరేతు, ఇందాక నేను పేరు చూసా, నజరేతు భారత మందిరం అంట. నజరేతు ఊరి పేరు, భారత మందిరం కాదు. అంటే ఇలాగా సంఘానికి ఇంత ప్రాధాన్యత ఉంది. సంఘం అంటే దేవుని మందిరం. సొలొమోను కట్టిన మందిరానికి అంత ప్రాధాన్యత ఉంటే యేసురావు కట్టిన మందిరానికి ఎంత ప్రాధాన్యత ఉందండి? యేసురావు కట్టిన మందిరం ఏదండి? సొలొమోను కట్టిన మందిరం చూడటానికి ఆమె వచ్చిందంటే మరి యేసురావు కట్టిన మందిరం మనం అంత ప్రయాసపడుతున్నాం. వాళ్ళు తెలుసుకున్న యేసురావు మందిరం కట్టాడని. ఆ మందిరాన్ని సంఘమే. 1 తిమోతి 3:15 ఈ రకంగా చూసుకోండి. సొలొమోనుకి యేసురావుకి 2 పోలికలు మీరు రాయండి, పెద్ద లిస్ట్ తయారవుతుంది. ఈ రెండులో ఎవరు గొప్పలో కనపడదు? యేసురావు గొప్పవాడు కాదండి. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. యేసురావు నిత్యం పరిపాలిస్తాడండి. 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలన, యేసురావు పరిపాలన నిత్యం పరిపాలన. ఈయన భౌతికమైన రాజు, ఆయన ఆత్మీయమైన రాజు. ఈయన బలవంతం గేలే రాజు, ఆయన ఇష్టపూర్వకం గేలే రాజు. అలాగ చాలా విషయాలు ఉన్నాయి. మీరు రాసుకుంటే సొలొమోను గురించి యేసురావు గురించి రాయండి. ఈ రెండులో ఎవరు గొప్ప చూడండి. మరి సొలొమోను జ్ఞానం వినడానికి ఏమెంత ప్రయాసపడితే యేసురావు జ్ఞానం వినడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం? అది నా ప్రశ్న. మనం ఎంతవరకు కృషి చేస్తున్నాం? ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాం? ఆయన మాటలు వింటున్నాం, ఆయన జ్ఞానం వింటున్నాం. యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలం వేరు నాటబడింది, ఆకువాడక తన కాలమందు ఫలము చెట్టు వల్ల ఉంటాడంటండి. ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి, ఎప్పుడు వింటూ ఉండాలి. ఎందుకంటే వింటూ వల్ల విశ్వాసం కలుగుతుంది కాబట్టి. ఆమె విన్నది. ఈరోజు మనం వింటున్నామా? మనం ఎంత ప్రయాసపడుతున్నాం యేసురావు జ్ఞానం కొరకు? మన హృదయానికి రాజు అయినా, మన ఆత్మలకు రాజు. కాబట్టి యేసు ప్రభు సొలొమోనుడు గొప్పవాడు. ఆమె కానుకలు తీసుకెళ్ళింది. మనం ఆదివారం ఆయనకి ఇవ్వడానికి ఏం తీసుకెళ్తున్నాం? ఎంత ఇస్తున్నాం మనం ఆదివారం? మనం ఇస్తే ఆయన మనకేమైనా ఇస్తాడా? తన ఐశ్వర్యం చెప్పిన ప్రతి అవసరం తీరుస్తాడు మనకు ఆయన. కాబట్టి ఇలా ఏ కోణంలో చూసినా సొలొమోను యేసురావు గొప్పవాడేనండి, మనకు కాదంటం లేదు. అటువంటి గొప్ప యేసురావు మనకు రాజుగా ఉన్నాడు. ఆయన పరిపాలన ఉందాం, ఆయన ఏలుబడిలో ఉందాం. ఎక్కడుంది ఆయన పరిపాలన? ఇది లోకం, క్రీస్తునందు. పరలోకం కాదమ్మా, ఇక్కడ భూమి మీద క్రీస్తునందు. క్రీస్తు సంఘం. లోకంలో నుంచి క్రీస్తులోకి వద్దామండి. క్రీస్తులో వచ్చిన వారు దాంట్లో కొనసాగుదామండి. కాబట్టి సొలొమోను కంటే యేసురావు గొప్పవాడు కాబట్టి ఆయన వద్దకు మనం వచ్చాం. ఆయన పరిపాలన ఉందాం, ఆయన మాటలు విందాం. ఆయన్ని బట్టి ఒక మాట చెప్పాడండి కొలస్సీ పత్రికలో, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను యేసురావు ద్వారా తండ్రి దేవునికి మహిమపరచాలి. మనం యేసురావు లేకుండా మనం ఏం చేయలేమండి. యేసురావు నామం కలిగి మనం ఏదైనా చేయాలండి. అలాగ అందరం నడుచుకుందాం. దేవుడు ఎలాంటి అవకాశం మనకి కోరుకుంటూ ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీ అందరికీ వందనాలు. సంబంధించినటువంటి స్థానిక సంఘానికి అలాగే సువార్థకులకి ప్రత్యేక వందనాలు తెలియపరుచుకున్నాను. అందరికీ వందనాలండి.